ఈ సంక్రాంతికి విడుదలైన డాకు మహారాజ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని దూసుకుపోతున్నాడు డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ కెరియర్లో వరుసగా 4వ హిట్ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందించి విజయ పరంపరని కొనసాగించేలా చేసి కమర్షియల్ డైరెక్టర్గా సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు బాబీ. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబీ తన 22 ఏళ్ల సినీ కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అయితే బాబీ మాట్లాడుతూ రవితేజ బలుపు చిత్రం తన జీవితాన్ని మార్చేసిందని, దానికి ముందు కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. నేను 2003లో గుంటూరు నుండి ఇండస్ట్రీకి వచ్చాను. 2012 వరకు రైటర్గా చిన్ని కృష్ణ ఇతర రచయితలతో పాటు చాలా సినిమాలకు వర్క్ చేశాను. అప్పటి వరకు నా జర్నీ చాలా నిదానంగా సాగింది. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఆ తర్వాత రవితేజకు బలుపు సినిమా కథ అందించాను. అది నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ సినిమా తర్వాతే ప్రపంచానికి బాబీ అనే వ్యక్తి తెలిసాడు. డాకు మహారాజ్ కంటే ముందు 5 సినిమాలు చేశాను. ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉన్నాను. అన్ని భాషల్లో సినిమాలు చూశాను. బాలకృష్ణను కొత్తగా చూపించాలని అనుకున్నా. ప్రతి సీన్ అదే ఆలోచనతో రాశాను. ఆ సినిమా విడుదలైన తర్వాత అభిమానులు ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఇక నెగిటివ్ రివ్యూల గురించి మాట్లాడుతూ, ఒకప్పుడు ఈ నెగిటివ్ రివ్యూలు సరదాగా ప్రారంభమయ్యాయి. కానీ ఇప్పుడు సినిమా మొదలవగానే థియేటర్ నుంచి ఎవరో ఒకరు రివ్యూ ఇచ్చేస్తున్నారు. ఏ ఇద్దరి అభిప్రాయం ఒకేలా ఉండదు. అలాంటప్పుడు మన అభిప్రాయాన్ని 10 మంది అంగీకరించాలని ఎందుకు అనుకోవాలి? కొన్ని రోజులు ఆగితే అసలు రివ్యూ తెలుస్తుందని అనుకోవచ్చు కదా. సినిమా అంటే ఒక వ్యక్తిగత జీవితం కాదు. కొన్ని వందల మంది కష్టం దాగి ఉంటుంది. నా సినిమా సెట్స్లోనే 400 మంది వర్క్ చేస్తారు. ఇంతమంది శ్రమ ఉంటుంది. అంతమంది కష్టాన్ని ఒకే మాటతో చంపేయటం చాలా తప్పు. ప్రస్తుతం ఒక సినిమాను బలవంతంగా చంపే ప్రయత్నాలు చాలా ఎక్కువయ్యాయి. బాహుబలి లాంటి గొప్ప సినిమా వచ్చినప్పుడు కూడా రాజమౌళిని ట్రోల్ చేశారు. అందులో కథ లేదని రివ్యూలు రాశారు. కానీ చివరికి ఆ సినిమా ప్రభంజనం సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. అంత గొప్ప వ్యక్తినే ట్రోల్ చేసినప్పుడు నేనెంత అనుకుంటాను. మన సినిమాలో దమ్ము ఉంటే అదే చరిత్ర సృష్టిస్తుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా తక్కువ రేటింగ్ ఇచ్చారు. కానీ ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిందని చెప్పారు. మొత్తంగా డైరెక్టర్ బాబీ ప్రెజెంట్ డాకు మహారాజ్ సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తన తదుపరి ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉంటుందో క్లారిటీ లేనప్పటికీ ఖచ్చితంగా పెద్ద హీరోతోనే ఉండొచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి.